యువర్ సక్సెస్ మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యూ కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్. ఆయన చాలా ఆనందం. ఇన్కంపారబుల్. ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ చేశారు? ఆయనతో అని ఉండరు, చిరంజీవి గారితో అనే అవకాశం తోటి కూడా అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు. తర్వాత మా దగ్గర కూడా ఆయనకి ఎట్లా ఉండేదంటే, మా అన్నయ్యని చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు, ఇంత తీసుకున్నాడు, ఆడికి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెట్టకూడదు. నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు, నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు, వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ? అరే నువ్వు చదువుకొని నువ్వేదో చెయ్యి, వాడి మీద ఎందుకు పడతావు? ఇంత తిట్టుకున్నాడు. చెప్పేవారు అలా తిట్టేవాడు, ఎందుకురా వాడి గురించి పట్టించుకుంటావు, నువ్వు చూసుకో వాడే. అది అని చెప్పేప్పుడు చేత కదా ఆయనకి. కానీ ఆయన బాధ ఏంటంటే, నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు కదా, ఈడు చదువుకున్నాడు కదా, నువ్వు చదువు వాడు అయ్యాడు కదా, నువ్వు కూడా అలాంటి అడిగేవాడే. తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు నేను నన్ను చూసుకుంటాను, నాకు కావాలి, నేను నాది బాధ్యత అని చెప్పి. అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ మా అందరి బాధ్యతలు అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడో ఆయనకి ఎంత ఆనందం అంటే, నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు, నేను వయసులో నెరవేర్చాల్దాం అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు. అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం, అపారమైన ఇష్టం. కానీ అన్నయ్యకి నాన్న చూస్తే చిన్న భయం ఉండేది. అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయినా సరే చిన్న భయం ఉండేది. మా గౌరవం అనేది ఎట్లాగ ఉంటుంది, అది 100% ఉంటుంది. నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది. నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు.